అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సమ్మ సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ 101 దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, తులారాశి మే నెల ఎట్లా ఉంది జాతకం. తులారాశి పేరు మీద మే నెల పేరు మీద చూడు. మే నెల ఎట్లా వస్తుంది తులారాశి వాళ్ళ పేరు మీద చూడు. తులారాశి వాళ్ళ జాతకంలో మే నెల ఎట్లా ఉన్నదంటే కానీ రాముని మాట ఎంతో వీళ్ళ మాట అంత. మాట ఒకటే, పాట ఒకటే, బాణం ఒకటే. చేస్తా అన్న పని ఎంత కష్టమైనా సరే చేస్తారు, కాదనుకున్న పని వద్దన్ను కూడా వదులుకోరు. మొండి గుణం, మొండి మాట ఎక్కువ ఉంటుంది. తన మాట గెలవాలి, తన మాట నిలబెట్టుకోవాలంటారు కానీ ఒకళ్ళ మాట వినేవాళ్ళు మాత్రం కాదు, ఒకళ్ళ మాట పట్టించుకునే వాళ్ళు మాత్రం కాదు. తమ బుద్ధి తమకి, తమ తెలివి తనదన్నదే ఉంటారు. కానీ దీనివల్ల వీళ్ళ జాతకంలో కానీ చదువులో ఉన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ అంటే వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ మనం బాగుపడాలి, మనం ఒక మంచి ప్రయోజకులు కావాలి, ఒక లక్షణం పట్టుదల మీద ఉండాలని వీళ్ళు ఎక్కువ మనసులో పెట్టుకుంటారు కానీ బయటికి మాత్రం చెప్పారు. అలా మనసులో పట్టుదల ఉన్న వాళ్ళు, ఆవేదన పడుతున్న వాళ్ళు, ఇది కంపల్సరీగా వాళ్ళకి ముందు గెలుపు అవుతుంది కానీ ఓటమి అయితే కాదు. కానీ ఎంత నిదానంగా ఉంటే అది అంత మాత్రం వాళ్ళకి అద్భుతం. ఇంకా కూడా కుటుంబ విషయాల్లో కూడా, నమ్ముకున్న విషయాల్లో కూడా, మళ్ళీ సంపాదన విషయంలో కూడా బాగా అవుతుందా లేదా, మళ్ళీ అనుకున్నట్టు మంచిగా అవుతుందా కాదా అనుకున్న వాళ్ళకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో శుభం జరుగుతుంది. కానీ శాంతంగా చేసుకుంటే ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు చేసే విధానాలు, నమ్ముకున్న విధానాల్లో శాశ్వతంగా జరుగుతుంది. కానీ వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ రాశి ఉన్న వాళ్ళకు, ఈ తులారాశికి ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడప్పుడు రాముని సీత కష్టం, రాముని లాంటి యుద్ధాలు, అయోధ్య లాంటి కష్టాల మీద ఎదురొస్తారు. చివరికి ఎక్కడ పోయినా కూడా వీళ్ళకు గెలుపు అన్నది ఉంటుంది కానీ ఓటమి అన్నది మాత్రం ఉండదు. ఖచ్చితంగా ముందు గెలుస్తారు, అనుకున్నట్టు కూడా పాస్ అవుతారు. చేసే పనిలో కూడా మంచి పేరు, గౌరవం కూడా సంపాదించుకుంటారు. పోయిన గౌరవం మళ్ళీ దక్కించుకుంటారు. ఇంకా పెళ్లి కాలిన వాళ్ళకు కళ్యాణం కూడా కుదురుతాయి. కానీ పెళ్ళి అయిన వాళ్ళకు పిల్ల పాపలతో కూడా, సంతానంతో కూడా మంచిగా వెతుకుతారు. ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళకు అది గెలుపు అవుతుంది కానీ ఓటమి కూడా కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ముందు కన్నా మళ్ళీ మంచిగా ఉంటుందా లేదా అనుకున్న వాళ్ళకు సౌభాగ్యంగా అది మంచి జరుగుతుంది. మనకు రోజు ఎట్లా మారుతుందో అది ఒక రోజు ఒక నవగ్రహాలు, నవరాశులు, 7 నక్షత్రాలు మారుతాయి కాబట్టి ఇలా ఈ రాశి మీద ఇది ప్రతి ఒక్క జరుగుతుంది. ఇలా మారుతిపోతూనే ఉంటాయి. తమ జాతకంలో ఏం పర్వాలేదు. తమకి ఒక 11వ తారీఖు నుంచి మీరు ఏ పని చేసినా కూడా అది సౌభాగ్యంగా చేసుకోండి. చదువు కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, విదేశాల్లో కానీ, ఇంత ఏదైనా వస్తువు కొనడం కానీ, ఏదైనా వస్తువు అమ్మడం కానీ మీరు ఒక వారం పాటు మీరు ఒక శాంతంగా చేసి తర్వాత మీరు 9 రోజులు పోయిన తర్వాత 11 రోజుల నుంచి మీరు ఏ పనిని మొదలు పెట్టుకోండి, మీకు శుభంగా జరుగుతుంది. ఇది 11వ తారీఖు వరకు తమ ఈ రాశి మీద అంతగా తమ కలిసిగా మాత్రం లేదు. అందరికీ నమస్కారం.